ఫస్ట్‌నే చూసి స్టోరీ వైలెంట్‌గా ఉందనుకోవద్దు. ముందు ముందు ఇంకా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'వద్దన్నా వదిలేస్తానా' స్టోరీలోని రెండవ భాగం. ఇక మనం మళ్ళీ హీరో దగ్గరికి వద్దాం. ఉదయం 5 గంటల సమయం. అతను లేవటమే తన కింద ఉన్న ఆ అమ్మాయి వైపు చూసి ఆవేశంగా పైకి లేచి టవల్ నడుము కింద వరకు చుట్టుకొని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏంటే రాజభోగాలు అనుభవించాలని అనుకుంటున్నావా? ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పుడూ పని మనిషి కంటే కిందనే. మర్చిపోయావా నేను లేచేలోపు నువ్వు లేచిన పనులన్నీ చేసి పెట్టాలని? ఎన్నిసార్లు చెప్పాలి? అంటూ మరోసారి ఆ అమ్మాయి చెంప వాచిపోయేలా కొట్టాడు. కానీ ఈసారి నైట్ కొట్టిన చెంప కాకుండా మరో చెంప మీద కొట్టడం వలన అతని 5,000 అచ్చులు సక్సెస్ఫుల్గా ఆ అమ్మాయి చెంప మీద తేలాయి. అది కాదు ఇవాన్ గారు అని ఆ అమ్మాయి దీనంగా అంటూ ఉండగానే అతను ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని బెడ్ మీద నుంచి కిందకి దించి, నీ నోటి నుంచి నా పేరు వినటానికే కంపరంగా ఉంది. నా పేరు పలికే అర్హత నీకు లేదు. అండర్స్టాండ్? సార్, నన్ను నువ్వు సార్ అనే పిలవాలి. ఇంకొకసారి నీ నోటి నుంచి నా పేరు వచ్చిందంటే అంటూ పనిష్మెంట్ కింద ఫోర్స్గా మరోసారి ఆ అమ్మాయి పెదవులు అందుకొని పై పెదవి కింద పెదవి రెండిటికి లెక్కలేనన్ని ఘాట్లు పెడుతూ వచ్చిన బ్లడ్ని తాగేస్తూ ఊపిరాడనంత గట్టిగా ఫ్రెంచ్ కిస్ పెట్టేసి నాలుకకి కూడా ఘాట్లు పెట్టి 15 నిమిషాల తర్వాత వదిలాడు. ఆ అమ్మాయి ఏడుపు రాకుండా గొంతులోనే అదిమి పెట్టి బాధగా ఇవాన్ వైపు చూస్తూ ఉంది. ఇవాన్ అది చూసి సాటిస్ఫైడ్ స్మైల్తో, ఇంకొకసారి నాకు ఎదురు చెప్పాలని చూడకు. చెప్తే తెలుసు కదా ఏం జరుగుతుందో. వెళ్ళి నా కోసం ప్రోటీన్ షేక్ తీసుకొనిరా అని ఇవాన్ విసిరినట్టే వదిలేసి ఆ అమ్మాయి వైపు ఇరిటేటింగ్గా ఒక చూపు చూసి వెళ్ళిపోయాక ఆ జీవితం ఆ అమ్మాయికి అలవాటు అన్నట్టు ఆ అమ్మాయి విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి కింద పడిన తన శారీ తీసుకొని కష్టంగా కట్టుకొని అతను ఎప్పుడెప్పుడు వాష్రూమ్ నుంచి బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇవాన్ ఫ్రెష్ అయ్యి మొహం తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి స్తంభంలా నిలబడిపోయి ఉన్న ఆ అమ్మాయి కనిపించి తన వైపు విసుగ్గా చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనిచ్చే పనిష్మెంట్స్ నీకు సరిపోలేదనుకుంటా కదా అని అడిగాడు ఇవాన్. ఆ అమ్మాయి భయంగా కాదు అన్నట్టు తల ఊపి, ముందు ఫ్రెష్ అవ్వటానికి ఆగాను ఇవాన్. ఇంట్లో నుంచి పేరు వచ్చేది కూడా అతని ఎర్రటి చూపుకి దడుచుకొని పేరు పూర్తి చేయకుండానే సార్ అని, ఇలానే కిందకి వెళ్తే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు అని తలదించుకొని బాధని ఆపుకుంటూ అంది. ఇవాన్ ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని తలపైకి లేపి, నువ్వేమైనా క్యారెక్టర్ ఉన్నదానివా ఏంటి? నీ గురించి తెగ పొగడటానికి నువ్వు ఎలాంటి దానివో నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు? డబ్బున్న నన్ను వలలో వేసుకోవటానికి నీ అందచందాలన్నీ చూపిస్తూ పడేయటానికి బాగా ట్రై చేస్తున్నావు కదా అని షార్ప్గా ఆ అమ్మాయి వైపు చూస్తే ఆ అమ్మాయి అంతకంటే షార్ప్గా ఇవాన్ వైపు చూస్తూ ఏదో మాట్లాడేలోపు ఇవాన్ ఎర్రబడిన కళ్ళతో, నోరు మూసుకొని పోవే, చాలా ఎక్కువ చేస్తున్నావు అంటూ ఆ అమ్మాయిని వాష్రూమ్ వైపు తోసేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి బాధగా లోపలికి వెళ్ళి షవర్ కింద నిలబడి అతను ఇచ్చిన పెయిన్కి వేడి నీళ్ళ వల్ల కొంచెం ఉపశమనంగా అనిపించి పావుగంట పాటు స్నానం చేసింది. అంతకు మించి చేస్తే మళ్ళీ ఇవాన్ పనిష్మెంట్ అంటూ ఏదో ఒకటి చేస్తాడు అనుకొని ఆల్రెడీ తను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నట్టుగా ఇబ్బందిగా తలదించుకొని తన శరీరానికి టవల్ చుట్టుకొని బయటికి వచ్చేసరికి జిమ్ సూట్ వేసుకొని బెడ్ మీద కూర్చొని ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇవాన్. ఆ అమ్మాయి రావటమే పైకి లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ టవల్ లాగేసి ఆ అమ్మాయి శరీరాన్ని యగాదిగా పైనుంచి కింద వరకు చూస్తూ, మొత్తానికి నాతో నైట్ బాగానే ఎంజాయ్ చేశావు. ఏదేమైనా నా పక్కన పడుకోవటానికి కూడా ఒక అదృష్టం ఉండాలిలే. ఆ అదృష్టం నిన్ను వరించినందుకు సంతోషించు అంటూ ఆ అమ్మాయి పెదవుల మీద మరోసారి స్ట్రాంగ్గా ముద్దు పెట్టి, నీ ఫ్రీ షో ఆపి వెళ్ళి చీర కట్టుకోపో, తెలుసు కదా ఎలా కట్టుకోవాలో అని వాయిస్లో చెప్పి ఆ అమ్మాయి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాక అతను తల విదిలించి ఆ ఫ్లోర్లోనే ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు.
ఆ అమ్మాయి నిర్లిప్తంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేయగానే తన ఎదురుగా వేలు లక్షల్లో ఉన్న శారీ స్వయంగా ఇవాన్ డిజైన్ చేసినవే కనిపించి వాటిని ముట్టుకునే అర్హత తనకి లేదని తెలిసి విరక్తిగా నవ్వుకొని రో పక్కన ఉన్న రాక్లో నార్మల్ 1000 లోపు ఉండే శారీస్లో ఒక శారీ తీసుకొని ఇంకా కట్టుకొని ఇంకా ఆరని కురులని క్లిప్ పెట్టి బంధించి త్వరగా కిందకి వెళ్ళింది. మళ్ళీ నిమిషం లేట్ అయినా ఏదో ఒకటి తనని చేస్తాడని భయపడి ఆ అమ్మాయి కిందకి వెళ్ళి హడావిడిగా పూజ కంప్లీట్ చేసుకొని వంటగదిలోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లో పని మనిషి అయిన మంగమ్మ ఆ అమ్మాయి వాలకం చూసి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ అబ్బాయి గారు అమ్మాయి గారిని ఏదో చేసినట్టు ఉన్నారు అని పొంగిన బుగ్గలు చిట్లిన పెదవులు చూసి అనుకొని, మీరెందుకు ఇంత హడావిడి పడుతున్నారు అమ్మాయి గారు, నేను చేస్తాను కదా అని అంది మంగమ్మ. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకుండా చిన్న చిరునవ్వుతో, పర్వాలేదు పిన్ని, ఇవన్నీ నాకు అలవాటే కదా అని చెప్పి హడావిడిగా ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తూ ఉండగానే పైనుంచి గట్టిగా ఇషిక అని అరిచాడు ఇవాన్. ఆ అరుపుకి ఆ అమ్మాయి బెదిరిపోయి అప్పటికే రెడీ అయిన ప్రోటీన్ షేక్ గ్లాస్లోకి తీసుకొని, కాఫీ పెట్టి ఉంచు పిన్ని, నేను వెంటనే వచ్చేస్తాను అని పరిగెత్తుకుంటూ లిఫ్ట్ యూజ్ చేస్తే కొడతాడని తెలిసే 3 ఫ్లోర్స్ మెట్లెక్కి పైకి వెళ్ళి జిమ్ రూమ్కి చేరుకునేసరికి అతను టీషర్ట్ తీసి పుషప్స్ చేస్తూ చెమట చిందిస్తూ ఉన్నాడు. అతని కండలు తిరిగిన శరీరం చూసి ఒక్క క్షణం ఇషిక మనసు తడబడింది. కానీ వెంటనే అతను తన విషయంలో ప్రవర్తించే తీరు గుర్తుకు వచ్చి విరక్తి వచ్చి తలదించుకొని, సార్ ప్రోటీన్ షేక్ అని గ్లాస్ ముందుకు పెట్టగానే ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి లేచి తన నుదిటిని పట్టిన చెమటని ఆ అమ్మాయి చీర కొంగుతో తుడుచుకొని ఆ అమ్మాయి మొహంలోని భావాలు చదవటానికి ట్రై చేస్తున్నాడు. కానీ కనీసం ఆ అమ్మాయి మొహంలో చిన్న భావం కూడా కనిపించక మనసులో విసుగ్గా, ఇదేంటి కొంచెం కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు అంటే దీనికి నా టార్చర్ సరిపోవట్లేదా, ఇంకా డోస్ పెంచాలేమో అనుకొని ప్రోటీన్ షేక్ మొత్తం తాగేశాక ఆ గ్లాస్ ఫ్లోర్కి విసిరేసి బల్లున పగలకొట్టి, ఈ ప్రోటీన్ షేక్ ఏంటి ఇంత వరస్ట్గా ఉంది, ఇలానేనా చేసేది అంటూ ఆ అమ్మాయి చెంప మీద మరో దెబ్బ వేయగానే ఆ అమ్మాయి పుట్టుక్కున వెళ్ళి కింద పడి కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఇవాన్ పెదవులు అప్పుడు పక్కకి సాగదీసి, అది నా ముందు ఎప్పుడు నువ్వు ఇలానే ఉండాలి, కాదని నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకున్నావంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇషిక ఏమీ చెయ్యలేక నిదానంగా పైకి లేచి కింద పడేటప్పుడు పక్కనే ఉన్న డంబెల్స్ మోకాలికి గట్టిగా తగిలి నొప్పి అనిపిస్తున్నా ఆ నొప్పి పట్టించుకుంటే అంతకంటే ఎక్కువ పెయిన్ వస్తుందని భయపడి గబగబా కిందకి వెళ్ళిపోయింది. తన చెంప ఇంకొంచెం వాయటం గమనించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి ఇషిక ఒకవైపు 4 రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూనే మరోవైపు చల్లారిన కాఫీని తాగుతూ ఉంది. మంగమ్మకి హెల్ప్ చేయాలి అనిపిస్తున్నా ఇవాన్ ఆర్డర్ వలన ఏం చేయలేక నిస్సహాయంగా ఇషిక చేసేది చూస్తూ ఉంది. గంటలో ఇషిక 4 రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసి నుదుటిన పట్టిన చెమట తుడుచుకోగానే మంగమ్మ కంగారుగా అక్కడే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని, టిఫిన్ ప్రిపేర్ చేయటం అయిపోయింది అమ్మాయి గారు, ఇకనైనా ప్రశాంతంగా ఉండండి అంటూ అందులో ఉన్న కూల్ జెల్ తీసుకుని ఇషిక బుగ్గ మీద రాస్తూ, ఎందుకమ్మాయి గారు ఇంత నరకం అనుభవిస్తూ మీరు ఇక్కడే ఉండటం, వెళ్ళిపోవచ్చు కదా, అబ్బాయి గారు మీ విషయంలో మాత్రమే రాక్షసుడిలాగా మారిపోతున్నారు, అలా అని మిమ్మల్ని దూరం పెట్టి వదిలేస్తారా అంటే అది కూడా కాదు అంటూ పూర్తిగా దగ్గరికి చేసుకుంటారు. అబ్బాయి గారి పద్ధతి నాకేమీ నచ్చటం లేదు అని అంటూ ఉండగానే మరోసారి ఇషిక అన్న అరుపు వినిపించి ఇషిక భయంగా ఇక చాలు పిన్ని అంటూ మంగమ్మ చేతిని తోసేసి అక్కడి నుంచి పైకి పరిగెత్తింది. మంగమ్మ వెళ్తున్న ఇషిక వైపే బాధగా చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడు తనకి ఈ బాధల నుంచి విముక్తి వస్తుందా అని. ఇషిక రూమ్లోకి వెళ్ళేసరికి ఇవాన్ ఫ్రెష్ అయి మిర్రర్ ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నవాడు కాస్త ఇషిక రావటం మిర్రర్లో నుంచే గమనించి ఆవేశంగా వెనక్కి తిరిగి తన దగ్గరికి వచ్చిన ఇషిక జుట్టు పట్టుకొని తల వెనక్కి వంచి
తన పర్మిషన్ అవసరం లేదన్నట్టు మరోసారి పెదవులు ఫోర్స్గా అందుకొని అంతే ఫోర్స్ఫుల్గా ముద్దు పెడుతూ 10 నిమిషాల తర్వాత వదిలేసి, ఎన్నిసార్లు చెప్పాను నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి నా డ్రెస్ బెడ్ మీద ఉండాలని. నేను చెప్పిన మాట అంటే లెక్కలేదా? లేదంటే వీడేంటి చెప్పేది అని అనుకుంటున్నావా? అంటూ జుట్టు మీద ఇంకొంచెం పట్టు పెంచగానే ఇషిక బాధగా అమ్మా అంటూ అరిచి, సారీ సార్, టిఫిన్ ప్రిపేర్ చేసేసరికి కొంచెం లేట్ అయ్యింది, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి అని కన్నీళ్లతో అడిగింది. ఇవాన్ ఏమనుకున్నాడో ఏమో, ఇషికని వదిలేసి మొహం పక్కకి తిప్పేసి, వెళ్ళి త్వరగా నా డ్రెస్ తీసుకురా అని ఇషిక కదిలేలోపు ఇషిక నడుముని ఒక చేతితో పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి వదిలేసి, ముందు ఆ ఎక్స్పోజింగ్ ఆపు, అది నాకు మాత్రమే కనిపించాలి, కాదని బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ చేశావంటే ఇంతకంటే దారుణంగా ఉంటుంది దీని పొజిషన్ అని తన పట్టు వల్ల ఎర్రగా కందిన నడుముని చూపిస్తూ ఈవిల్ స్మైల్తో చెప్పి వెళ్ళమని అన్నాడు. ఇషిక బాధగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకువచ్చి తలదించుకొని ఇవాన్కి ఇస్తూ ఉండే, నువ్వే వెయ్ అంటూ టవల్ తీసి పక్కకి విసిరేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టోరీ పూర్తిగా విన్నాక ప్లీజ్ మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి.